యాక్చువల్ ఎంపీ టైం ఒక రకంగా చెప్పాలంటే మీ టైం. ఒక్కసారి 5 నెలల కిందికి వెళ్తే కనుక ఒక్క సీట్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో. బట్ వెంటనే జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ చూశారు. మరి ఈసారి సిట్టింగ్ స్థానాలు పక్కన పెడితే ఈసారి 8 వచ్చాయి అసెంబ్లీలో, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చాయి. మరి ఈసారి ఈ మార్పు ఇవ్వడన్నా ఎక్కువ అవుతుందా, అట్లా ఊహించవచ్చా? తప్పక ఎక్కువ అవుతాయి. అంటే మేమేదో ఊరికే నంబర్ చెప్పడం అని కాదు, కానీ ప్రజల నుంచి కనిపిస్తున్న యొక్క స్పందన దీన్ని చూస్తుంటే అంటే ఎన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తామని ఇప్పుడే చెప్పడం కంటే ఎక్కువ, అందుకోసమే మేము సారేకే సారా సత్రా అమారా హైదరాబాద్ వి అమారా అనే ఒక నినాదాన్ని మేము ఇచ్చాము. అంటే మొత్తానికి మొత్తం 17 హైదరాబాద్ కూడా గెలుస్తామని. ఎందుకంటున్నామంటే ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వెంట దేశ ప్రజలందరూ కూడా ఆ విధంగా నడుస్తున్నారు. మామూలుగా నడవడం లేదు. గతంలో ఎప్పుడో స్వతంత్రం వచ్చిన సమయంలో నెహ్రూ ఇందిరాగాంధీకి ఉన్నదానికంటే ఎక్కువగా, ఎందుకంటే ఇప్పుడు ఇంత కాంపిటేటివ్ పాలిటిక్స్లో కూడా 6 స్టేట్స్లో లాస్ట్ టైం 2019లో 100% సీట్లు వచ్చినాయి నరేంద్ర మోడీ గారి పేరు మీద. రాజస్థాన్లో 25కి 25, గుజరాత్లో 26కి 26, ఢిల్లీలో 7కి 7, హిమాచల్లో 4కి 4, గోవాలో 2కి 2, అట్లా ఇంకా అంటే మొత్తం ఇంకా కొన్ని స్టేట్స్లో 90%, మధ్యప్రదేశ్లో 29లో 27, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 13లో 11 ఇలా గెలిచినప్పుడు తెలంగాణ ఎందుకు, తెలంగాణ భారతదేశంలో భాగమే కదా, తెలంగాణ కూడా దేశభక్తి కలిగిన యొక్క ప్రజలున్న యొక్క రాష్ట్రం ఇది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో చైతన్యం ఉంటారు. కాబట్టి ఒక నేషనల్ వాయిస్ నడుస్తున్నప్పుడు తెలంగాణ కూడా దాన్ని ఈసారి అందుకుంటుంది అనేది మాకు కనిపిస్తుంది. సరే, మొన్న డిఫరెంట్ రీజన్స్ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో మేము అనుకున్నంత రిజల్ట్స్ సాధించకపోవచ్చు, కానీ 2 పార్టీలతో పోలిస్తే బీజేపీ రిజల్ట్ ఏం తక్కువేం కాదు. మేము 7% నుంచి 14% ఓట్స్, 1 to 8 సీట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా అన్నిటికీ మించి ఒక స్పష్టమైన ఇదేం కనిపిస్తున్నదంటే దేశంలో ఎవరు అధికారానికి వస్తారని ప్రజలు కనుక అనుకుంటే, మూడ్ ఆఫ్ ది నేషన్ కనుక చూస్తే స్పష్టంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓట్లు సీట్లు వస్తాయి.